నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహమని చెయ్యును. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నాకు కీడు చేయచూచి వారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే దయచేసి 14 వచనంలో కూడా నేను ఎల్లప్పుడూ నిరీక్షించును, నేను మరీ ఎక్కువగా నేను కీర్తించును. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్న సత్యము కావు. ప్రభు యెహోవా యొక్క బలత్కారి కార్యములను బట్టి నేను హల్లెలూయా నేను వర్ణింప మొదలు పెట్టేది. నీ నీతిని మాత్రమే నేను వర్ణించదు. దేవా, బాల్యం నుండి నీవు నాకు బోధించుతూనే వచ్చితివి. ఎంతవరకు నీ ఆశ్చర్యకరమైన తెలియజేయుతూనే వచ్చింది. దేవా, వచ్చి తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తలమెలిసి వృద్ధుడినైన వరకు నన్ను వేడుకోము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవాని నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటిన వాడు ఎవడో. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడు నువ్వు మరల మమ్మను బ్రతికించదు. భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరల మమ్ము లేవనెత్తదు. ఈ గొప్పతనము వృద్ధి చేయము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించదును. హల్లెలూయా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారతో నిన్ను కీర్తించదు. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణాన్ని గూర్చి ఉత్సాహమని చేయను. హల్లెలూయా. ఈ కీర్తన మరి ఒక మంచి కీర్తన. హల్లెలూయా. ఈ కీర్తన అంతా కూడా దేవునిని ఆరాధనకు, హల్లెలూయా, దేవుడు తను రక్షించాడని, దేవుడు తనకి విమోచకుడిగా ఉన్నాడని, దేవుడు తన తల ఎత్తేవాడిగా ఉన్నాడని, దేవుడు తన సిగ్గుపడనివ్వడని, తన శత్రువుల దగ్గర దేవుడు అవమానపరిచే దేవుడు కాదని దావీదు అనుభవపూర్వకంగా చేయలేదు. కానీ డెఫినెట్లీ ఖచ్చితంగా ఈ కీర్తన దావీదే రాసి ఉంటాడు. ఇలాంటి పదాలు ఇంకెక్కడ మనం చూడం. దావీదు రాసినప్పుడు మాత్రం ఇటువంటి పదాలు చూస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి చూడండి, ఇతను యెహోవా నీ శరణ జోచి ఉన్నాను, నన్ను ఎన్నడో సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపించుము, నీ చెవి యొక్కి నన్ను రక్షించుము. హల్లెలూయా. ఏమన్నాడండి దావీదు? నన్ను ఎప్పటికీ కూడా నువ్వు సిగ్గుపడనివ్వద్దు. హల్లెలూయా. నువ్వు నన్ను సిగ్గుపడనివ్వద్దు. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు నిత్యము వచ్చినట్టు నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉండు. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. తల్లి గర్భం నుంచి నాకు బోధించిన వాడు నీవే. నువ్వే నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి నా శైలమా, నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింపని చేయించున్నావు. హల్లెలూయా. కాబట్టి దేవుడిని తన శైల్యంగా, తన దుర్గముగా చేసుకుని, తన ఆశ్రయ దుర్గముగా చేసుకున్నాడు. హల్లెలూయా. దావీదు దేవుడు ఒడిలో ఉండి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా ఎలా మాట్లాడుతున్నారండి? దేవుడు భుజాలను హత్తుకున్నట్లుగా, దేవుడి యొక్క ఒడిలో ఉన్నట్లుగా, దేవుడు 2 చేతులు తనను పట్టుకున్నట్లుగా ఒక్కో మాట కూడా మాట్లాడు. నిజంగా అతనైతే మాత్రం శ్రమలోనే ఉన్నాడు, శోధంలోనే ఉన్నాడు. నిజంగా ఖచ్చితంగా అతనైతే యుద్ధాల్లోనూ, పోరాటాల్లోనూ, అవమానాల్లోనూ, నిందల్లోనూ, జనులు వేసేటువంటి బాధల్లోనే ఉన్నాడు. అయినప్పటికి కూడా ఏమంటున్నాడండి ఆయన? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నన్ను గర్భాన్ని పుట్టించింది నీవే. హల్లెలూయా. నాకు చిన్ననాటి నుంచి తోడుగా ఉన్నవాడు నీవే. నీ బిడ్డగా నన్ను చేసుకున్నవాడు నీవే. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలిగిన గాక. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయదుర్గము. ఈ దేవుడు నమ్ముకున్న వాళ్ళు అనేకులకు వింతగా కనబడతారు. ఆ వీధిలో వెళ్తుంటే ఆడుకునే పిల్లలు నన్ను చూసి హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పు అని చెప్పేసి ఆ పిల్లలు ఆడుకునేటువంటి ఆ ఆటలో కూడా
ఆ పదాలు జోడించి మమ్మల్ని కొద్దిగా ఎట్టారంగా చూడండి. చిన్న పిల్లలు హల్లెలూయా, దగ్గర 10 సంవత్సరాలు లేని పిల్లలు కూడా వాళ్ళు ఆడుకునేటప్పుడు హల్లెలూయా చెప్పు హల్లెలూయా. వాళ్ళతో గొడవకెళ్తాం మేము, వాళ్ళు నోటంగా కూడా హల్లెలూయా వస్తుంది స్తోత్రం అని హల్లెలూయా సంతోషపడి మా పళ్ళు ముందుకి చక్క పెట్టుకుంటాం హల్లెలూయా. కాబట్టి దయచేసి అనేకులు నేను ఒక వింతగా ఉన్నాను, దేవుని మహిమ కలిగిన కాక అయ్యా నేను నీ మీద ఆధారపడ్డాం. ఎందుకంటే తిట్టేవాళ్ళు తిట్టడైనా, దూషించేవాళ్ళని దూషించడు, శ్రమ పట్టే వాళ్ళని బాధ పెట్టాలని వాళ్ళు తిరిగి మాట్లాడతాడు, ధ్యానం చేసే వాళ్ళని తిరిగి మాట్లాడు, సాత్వికంగా ఉంటాడు. ఇతను నోరు వీధుల్లో వినబడనివ్వడు, తన కంఠస్వరం వీధుల్లో వినబడనివ్వడు హల్లెలూయా. మౌనంగా ఉంటాడు, ఎవరు ఏం మాట్లాడలేదు మౌనంగా ఉంటాడు. అందుకని చెప్పేసి ఆ చుట్టూ ఉన్నవాళ్ళు, ఆ ఇరుపక్కల ఉన్నవాళ్ళు, ఇరుగు పొరుగుగా ఉన్నవాళ్ళు, శత్రువులు సైతం ఒక వింతగా చూస్తున్నారు. ఎందుకంటే దేవుడిని ఇడిచిపెట్టారు. మనం తిడుతుంటే ఆయన పడుతున్నాడు కదా, మనం కొడుతుంటే ఆయన పడుతున్నాడు కదా, మన అవమానం పెడుతుంటే ఆడు తలదించుకునే ఉన్నాడు కదా. దేవుడిని ఇడిచిపెట్టాడు కాబట్టి దాన్ని నేను పట్టుకొని చంపుదాం అని మరింత లోపుగా చేస్తున్నారు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగింది కాక. కానీ దావీదు అయితే అంటాడు, అయ్యా నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, హల్లెలూయా, నా గీతం నీవే, నీ నీతిని నేను నిత్యము వివరిస్తాను ప్రభువా, నీ సత్యాన్ని, నీ రక్షణను నేను ప్రకటించుగా ఉండను, నీ బల సౌందర్యాలను, నీ పరాక్రమ కార్యాలను. హల్లెలూయా, ఇతను పనితం చేసుకుంటూ పోతున్నాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాగైతే వెళ్ళిపోతున్నాయి, కానీ ఇతనైతే మాత్రం దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటాడు. అందులోనే మనకి ఆరాధన కలుగుతుంది. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతి చెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతి చెదము. హల్లెలూయా. చుట్టూ శ్రమలో శత్రువులు అలలాగా సముద్రం అలల్లాగా మీదకొస్తుంటే హల్లెలూయా ఇతను ధైర్యం తెచ్చుకొని, చాలా మంది అల్లకొల్లలో అయిపోతుంటారు, శ్రమలు వచ్చినప్పుడు అల్లకొల్లలో అయిపోతుంటారు. నెమ్మదిగా నా బలము నీవే, నా సైన్యం నీవే. యుద్ధాల్లో పోరాటాలు జరుగుతున్నాయి ప్రపంచంలో, అవేం పట్టించుకోలేదు. అతను దేవుని కీర్తిస్తుంది, దేవుడి కీర్తంతో జీవితం కొనసాగుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఒక మంచి మాట ఇక్కడ, అయ్యా నా తలవేసి వృద్ధులైనప్పుడు, నా బలం క్షీణించినప్పుడు నన్ను నువ్వు ఎడవద్దు ప్రభు. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడున్న ఓపిక, ఇప్పుడున్న ఓరము, ఇప్పుడున్నటువంటి ఆ ఓర్పు, ఆ బలము, ఆ యొక్క ఓర్చుకునే ఆ నిరీక్షణాస్పదంగా చేసుకునే స్థితి నీ కొరకు నిరీక్షణ కలిగి ఉండడం, ఇది అన్ని మాటలు సాధ్యం కాదేమో. హల్లెలూయా. అలాగే ఆ బలహీన సమయంలో కూడా నువ్వు నాకు తోడేయుడు, నన్ను బిడ్డనాడకయ్యా. అసలు ఎంతసేపు దేవుని నీతిని వర్ణించడం, దేవుని కీర్తించడం. ఒక పక్కన శత్రువులు ఇలాగ భావిస్తూనే ఉన్నారు, ఒక వింతగా చూస్తూనే ఉన్నారు. ఈయన మాత్రం అంటాడు, ఇశ్రాయేలు సూరమండలమా సితారా తీసుకో, నువ్వు దేవుని కీర్తించి ఉంటాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దట్స్ వాట్ ఇట్ ఈస్ ఆల్. ఒక క్రైస్తవుడు హల్లెలూయా ఒక దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక పక్షిగా, హల్లెలూయా దేవుని కీర్తించేటువంటి ఒక ఎల్లప్పుడూ పారే ఒక జలపాతం. ఒక క్రైస్తవుడు ఏంటంటే ఎప్పుడు ఏ జలం ఉండదు, ప్రపంచం ఎలా ఉన్నా ఆ జలములు ఏం చేస్తాయండి, అవి ప్రవహిస్తూనే ఉంటాయి. ఏమి కూడా పట్టించుకోవాలి.
జలం అలా పరుగులెడతా ఉరకలెడుతుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఓ పైనుంచి వస్తుంటే ఓ తీసుకుంటుంది, ఇంకా 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 ఎక్కువ శ్రమలు కలిగే కొద్ది, ఎక్కువ ఒరవడలు కలిగే కొద్ది ఇంకా ఆ నది వెళ్తుంటే ఇంకా సౌండ్ పెరుగుతుంది. శ్రమలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి నది సౌండ్ తగ్గించదు, హల్లెలూయా, ఇంకా సౌండ్ పెంచుతుంది, ఇంకా దానం ఇంకా ఎక్కువ దూరం తీసుకెళ్తుంది, హల్లెలూయా. అలాగ మనం కూడా దేవుని కీర్తించేటువంటి అలవాటు ఉన్నవాళ్ళు, దేవుని పాడుకొని అలవాటు ఉన్నవాళ్ళు, దేవుని నీతిని, ఆయన ప్రభావాన్ని, ఆయన బలకార్యాన్ని వివరించేవారు. అయ్యా నేను వచ్చు తరముకు, బహుతరాలకి, హల్లెలూయా, నీ కొరకు సాక్షిగా ఉండాలి నేను, హల్లెలూయా, నీ కొరకు ఒక సాక్షిగా ఉండాలి. దేవునికి మహిమ కలిగిన గాక. నీ మందిరంలో ఒక పాటగా ఉండాలి. నీ కొరకు ప్రజలు, అన్య జనుల మధ్యన, ప్రజలందరికీ మధ్యన ఒక సాక్షిగా ఉండాలి. నేను చిన్న మాట చెప్తున్నాండి, మీరు ఏమనుకోకపోతే. నేను షాంపూ తీసుకుని స్నానం చేసేటప్పుడు, ప్రభువా ఇది 2 రూపాయలు షాంపూ అనుకుంటాం, ఇది నువ్వు ఇవ్వకపోతే ఎలా వచ్చింది? నేను బైబుల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు షాంపూ లేకపోతే సబ్బు ముక్కలు చిన్న చిన్న మొక్కలు ఉంటే, సబ్బు ఒంటికి ఉండేది కాదు, ఆ సబ్బు మొక్క పెట్టుకున్నాడు, హల్లెలూయా. అలాగా ఎన్నో కొరతలతోటి మనం ముందుకు కొనసాగాం. నీళ్ళుండి కాదు కొన్నిసార్లు, అది ఎక్కడ మన జైపూర్ అంటే ఎడారి దగ్గర కాబట్టి నీళ్ళుండి కాదు, హల్లెలూయా, భయంకరమైన ఎండ. అలాంటి సమయంలో ఆ నీళ్ళే ఒక జగ్గు నీళ్ళతో కూడా స్నానం చేసిన రోజులు ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత ఎందుకంటే ₹1 రోజుల్లో లేని రోజు లేదా మనకి? అప్పుడు ఆ 10 రూపాయలతో సంవత్సరాల ముందుకు నడిపిన రోజులు లేవా? హల్లెలూయా. నేను అనుకుంటాను, అతిశయోక్తి కాదు అనుకుంటే ప్రభువానికి స్తోత్రాలు. ప్రభువా ఇప్పుడైతే మాకు అపరిమితంగా నువ్వు ఈ అవసరాలన్నీ తీరుస్తున్నావు ప్రభువా. దేవుని మహిమ కలిగిన గాక. కుదురు లేకుండా దేవుడు ఏంటంటే మన బాధ్యతలు పక్షిరాజులాగా మోస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొదువు ఉందండి, ఒకప్పుడు ఎంత ఎంత ఇబ్బంది అనుభవించు, ఇప్పుడు ఏమన్నా కొదువు ఉందండి మనకి? హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. కాబట్టి నువ్వే ఆయన సంకీర్తనగా అంత నిరుపేద స్థితిలోంచి ఎంత ఉన్నతంగా ప్రతి అవసరం తీరుతుంది. ఒక దైవ సేవకుడిగా నాకు ఎలా వస్తాయండి అనేది, నేను ప్రార్థనకు వెళ్ళినప్పుడు మీలాంటి వాళ్ళు ప్రేమించి దేవుడికి ఇచ్చినటువంటి కానుకలను నా ప్రతి అవసరానికి, నా సేవకి, నా కుటుంబాన్ని నేను ఉపయోగించుకోవాలి. కనుక నాకు అనిపిస్తూ ఉంటుంది, హల్లెలూయా ప్రభువా, ఇక ఈ కొన్ని నీళ్లు నేను ఒంటి మీద వేసుకుంటానంటే అది నువ్వు ఇచ్చావు, నాకు అసలు శరీరం ఇచ్చావు కాబట్టి దేవుడికి స్తోత్రం. ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఇచ్చావు, స్తోత్రం. నన్ను మంటి నుంచి సృష్టించావు ప్రభువా, నీకు స్తోత్రం. నా సృష్టికర్త నీకు స్తోత్రం. ఈ మట్టి ఘటంలోనే నువ్వు నాకు నీ మహిమను నాకు ఇచ్చావు ప్రభు, నాకు ప్రాణం ఇచ్చావు, స్తోత్రం. ఆ షాంపూ కాడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానండి? ఆ ఒక్క సబ్బు కాడి నుంచి, షాంపూ కాడి నుంచి నేను అసలు నన్ను ఇక్కడ ఈ భూమి మీద జీవింపజేసాడు, హల్లెలూయా. నన్ను ఉద్ధరింపజేశాడు, నా తల్లి గర్భంలో నన్ను ప్రవేశపెట్టాడు. నేను అందంగా ఉన్నప్పుడు, భిన్నంగా ఉన్నప్పుడుగా, హల్లెలూయా, నన్ను ఎరిగే, నన్ను ఎంత అసలు ఈ జన్మంటూ ఉందంటే నా ప్రభువు యెహోవా వల్లనే. నేనేమై ఉన్నాను అది కేవలం దేవుని కృపే. ఒక పాస్టర్ గారిగా నేను ఉన్నానా, ఒక దైవజనుడిగా ఉన్నానా? బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు వలన, హల్లెలూయా. నాకైతే నా భార్య, నా బిడ్డలు, నాకున్న సంఘాలు, నాకున్న పరిచర్య, ఎవ్రీథింగ్, సింగిల్ రూపీ, సింగిల్ షాంపూ, సింగిల్ సోప్, 10 రూపీస్ సోప్, మై డ్రెస్, నా ఇది వేసుకునే దుస్తులు, నేను తిరిగే బండి, ప్రతి వారం నేను కొట్టించుకునే పెట్రోల్, హల్లెలూయా, ఎవ్రీథింగ్ బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దీన్ని నేను తోసివేయడానికి లేదు, దీన్ని మర్చిపోవడానికి లేదు, దీన్ని కప్పెట్టడానికి లేదు. ఈ ప్రసాద్ యేసు ప్రభు వల్ల అయి ఉన్నాడు, హల్లెలూయా.
దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి నేను మీకు అనిపించండి, నేను నా యేసయ్య వల్ల అయి ఉంటున్నాను, ఆయన లేకపోతే నేను ఏం కాదు. హల్లెలూయా. కాబట్టి నేను దేవుడికి ఆయన కీర్తిని వివరించడానికి, ఆయన కీర్తిని పాడడానికి, ఆయన సాక్ష్యంగా ఉండడానికి, హల్లెలూయా హల్లెలూయా, తరతరాలకి బహుతరాలకి వచ్చే తరానికి ఆయన నీతిని ప్రకటించడానికి నేను ఉండాలి. అందుకనే దావీదు అంటాడు, అయ్యా ఈ శత్రువుల నుంచి, ఈ శత్రువుల దగ్గర నుంచి నన్ను కాపాడేది నా గురించి కాదు తండ్రి, నేను బహుతరాలకి, వచ్చే తరాలకి, వచ్చే నెక్స్ట్ జనరేషన్స్కి నేను నీ సాక్షిగా ఉండడానికి, నీ వల్ల నా పెదాలు, నా ప్రాణం నీ వల్ల కాపాడబడింది, నీ వల్ల రక్షించబడ్డాను, నీ వల్ల విమోచించబడ్డాను, నీ వల్ల పోషించబడుతున్నాను, నీ వల్ల జీవిస్తున్నాను. నా జీవము, నేను పీల్చే గాలి ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. అవి తీసుకోవడానికి ఊపిరితిత్తులు, అవయవాలు కూడా దేవుడు ఇచ్చాడు, ఆక్సిజన్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్, ప్రతిదీ కూడా దేవుడి నుంచే మనకు వస్తున్నాయి. దేవుడు లేకుండా మనం ఏది మనకి కలగలేదు. హల్లెలూయా. తీసుకునే ఊపిరి, త్రాగే నీరు, తినే ఆహారం, కట్టుకునే బట్ట, జీవించే ప్రతిరోజు క్షేమం, ఆరోగ్యం, ఆయుష్, బికాజ్ ఆఫ్ అవర్ ట్రూ గాడ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. వాట్ నాట్. కాబట్టి ప్రతి క్షణం దేవుణ్ణి కీర్తించవచ్చు, ప్రతి క్షణం దేవుణ్ణి పాడవచ్చు. హల్లెలూయా. బ్రతుకు ప్రభు కొరకు బ్రతకొచ్చు. పౌలు భక్తుడు అన్నట్టుగా బ్రతుకుడు క్రీస్తు, చావు అయితే లాభమే. ఇక్కడ జీవించువాడు నేను కాదు, ప్రభు క్రీస్తు నాలో ఉండేది. హల్లెలూయా. నేనేమయ్యానన్నది కేవలం దేవుని కృప అని ప్రతి చోట సాక్షి ఇస్తే ఎంత బాగుంటుందండి. చాలా మంది వస్తున్నాం, బయట చూస్తున్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు, ఫ్యూచర్ గురించి తెగ ఆలోచించేస్తారు కదా చాలామంది. 240 మంది లండన్ ఫ్లైట్ ఎక్కారంటే వాళ్ళందరూ వెల్ షెడ్యూల్డ్. కనీసం ఎప్పుడు నా టికెట్ గురించి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే టికెట్ గురించి ఆలోచించుకునే మనం, వాళ్ళు లండన్ ఫ్లైట్ ఎక్కారు. వేస్ట్ అన్లెస్ అంటే గాడ్స్ మర్సీ, దేవుడు కృప లేకపోతే ఎవరు ఏం కాలేం. ఏదో ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. నథింగ్ బట్ ఎనీథింగ్ బట్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. లైఫ్ అంటే ఏంటనుకున్నారు? దేవుని కృప. హల్లెలూయా. జీవితం అంటే దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఆ కృపలో మనం ఉంటున్నాం, ఆ కృపలో జీవిస్తున్నాం, ఆ కృపను పొందాం. లైఫ్ పొందామంటే ఏమేమో పొందక్కర్లేదు. ఒక లైఫ్ పొందామంటే, ఒక జీవితాన్ని జీవిస్తున్నామంటే, ఒక మానవ శరీరంలో మనం బ్రతుకుతున్నామంటే we praise God. దేవుని మనం ఆరాధించాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమకరంగా బ్రతకాలి. ఎందుకంటే I am made by Jesus Christ. హల్లెలూయా. You and me, నువ్వు నేను ఎవరి వల్ల క్రియేట్ చేయబడ్డావు? ఆయన స్వహస్తాలతో చేయబడి, ఆయన ఊపిరి పంచుకొని, ఆయన పెట్టిన ఆత్మ దీపంతో బ్రతుకుతాడు. అది వనువు యేసునే. ఈ యొక్క శరీరం మళ్ళీ మన దేవుడికి దూరం కాకుండా అయిపోతే ఆయన చివరి రక్తం కొట్టు కార్చి నేను సొంతం చేసుకున్నాడు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. అందుకని ప్రభువుని పాడాలి, ప్రతి క్షణం ఆయన గీతాలు పాడాలి, కీర్తించాలి. సినిమా పాటలు పాడేవాళ్ళు ఉంటారు కానీ దేవుడి పాటలు పాడేవాళ్ళు ఎవరు? చాలా మంది సినిమా పాటలు స్టేటస్లు పెట్టుకుని తిడతారు పాస్టర్ గారి మీద. సినిమా పాటలు ఎవరు వస్తుంది కానీ మోర్ ఆఫ్ ఆల్ వి సింగ్ గాడ్ సాంగ్స్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని స్తుతించడానికి హల్లెలూయా మనం జీవించాలి. హల్లెలూయా. దేవుని కీర్తించడానికి మనం జీవిస్తే దేవుని కీర్తిని ముందు భవిష్యత్ తరాలకు అందించడానికి మనం పాడితే అది ఎంత మేలు. ఆయన బల సౌందర్యాలను, ఆయన పరాక్రమ కార్యాలను పాడి ప్రపంచానికి చాటితే అది జీవితానికి ఒక మంచి ఆదర్శం అవుతుంది. హల్లెలూయా. జీవితం సార్థకం అవుతుంది. ఉపయోగించండి ప్రభు కొరకు. సర్వము సమస్త బలాలు కూర్చుకొని ప్రభు కొరకు ఊపిరిగా బతకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.